మనం ప్రారంభంలో అనుకున్నట్టుగా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మన పొద్దున్న ఎంత లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంత హ్యాపీగా ఉండాలి, హ్యాపీ గోయింగ్ హ్యాపీ లివింగ్ అంటారు కదా. సో చాలామంది మనకు పాత సామెత కూడా ఉంటుంది, వాడు ఎవడు అదృష్టవంతుడు అంటే ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయిన వాడు అదృష్టవంతుడు అంటారు. సరే, మనిషికి అది అందరికీ కష్టము, చాలామందికి ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, పెయిన్స్ వస్తాయి, బాడీకి ఉంటాయి, మైండ్కి ఉంటాయి. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాకుండా దీన్ని ఆర్ట్ ఆఫ్ లీవింగ్గా మనం భావించాల్సి వస్తే ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ది కరెక్ట్ వర్డ్ ఫర్ దిస్ పాలియేటివ్ కేర్? డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగా సుఖంగా మనం సుఖప్రసవం అయింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్తాం. అలాగే మనిషి వాళ్ళ ప్రస్థానంలో వెళ్ళేటప్పుడు మంచి మంచి చావు చనిపోయారు, ఇబ్బంది పడకుండా చనిపోయారు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ హ్యాపీగా ఉంటుంది. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు అన్నట్టుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఇంపార్టెంటో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా ట్రామా క్రియేట్ చేస్తుంది. వాళ్ళు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ నెల తరబడి వాళ్ళు పేషెంట్స్ని బెడ్ మీదే ఉండడం, ఇంట్లోనే వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండడము, వాళ్ళ నొప్పితోని ఆఖరి దశల్లో వాళ్ళు పడే ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, ఇలాంటివన్నీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే ఇంట్లో ఉండదు. సో ఒకవేళ అదే మనం ఎంత హ్యాపీగా వాళ్ళకి అవస్థ లేకుండా ఎంతవరకు ఆయన కంఫర్టబుల్గా ఉండగలుగుతారో అని చూశారనుకోండి, డాక్టర్స్గా మా వంతు మేము వాళ్ళు పడే ఇబ్బందుల్ని తగ్గిస్తే ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అనేది కూడా చాలా హ్యాపీగా చేయొచ్చు. సో దట్ దీనివల్ల పేషెంట్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సొసైటీగా కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. పాలియేటివ్ కేర్ ద్వారా పెయిన్ అనేది, నొప్పి అనేది రిలీఫ్ రావటం, అటు ఫిజికల్గాను ఇటు మానసికంగాను రిలీఫ్, ఈ రెండు, అటు ఫిజికల్గా రిలీఫ్, మెంటల్ రిలీఫ్ రెండు సాధ్యమవుతాయా ఎంతవరకు ప్రాక్టికల్? రైట్ సార్. సో ఫిజికల్లీ మా పేషెంట్ ఎవరికైతే రీసెంట్గా పాలియేటివ్ కేర్ గురించి ఇప్పుడు మాట్లాడితే కనుక, దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సీరియస్ హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ అంటారు అన్నమాట. సీరియస్ హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ అంటే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి, అలాగే క్యాన్సరే కాకుండా పలు రకాల వ్యాధులు ఎవరికైతే తెలిసిన తర్వాత ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి వాళ్ళు వెంటనే చనిపోతారని లేదు, కొన్ని ఏళ్ళు బతుకుతారు. కానీ బతికేంత కాలము ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి నొప్పితో ఇబ్బంది పడవచ్చు, ఆయాసంతో ఇబ్బంది పడవచ్చు, ఆకలి లేకపోవచ్చు, వాంతులతో ఇబ్బంది పడవచ్చు, మెంటల్లీ వాళ్ళు ఎందుకు ఉన్నాము ఇక్కడ, నేను ఇప్పుడు ఉండి కూడా నేను ఏం చేయగలుగుతున్నాను, దాన్ని ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్ అంటాం అనమాట. ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్ అంటే నేను ఒకప్పుడు లేచి నడుచుకునేవాడిని, నా పని నేను చేసుకునేవాడిని, నేను నా ఫ్యామిలీకి నేను హెడ్గా ఉండేవాడిని, లేకుంటే ఒక లేడీ ఉన్నారు, నేను నా ఫ్యామిలీకి అందరికీ అన్నం ఉండగలిగేదాన్ని, లేదా నేను జాబ్కి వెళ్తూ నేను నా ఫ్యామిలీని చూసుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నేను బతికుండి కూడా ప్రయోజనం ఏంటి, అంటే ఇంకొకరి మీద నేను ఆధారపడుతున్నాను, నేను బతికుండి ప్రయోజనం ఏముంది, ఎందుకు నాకు దేవుడు ఇలా చేశాడు, నేను చేసిన తప్పేంటి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తుంది, అంటే వాళ్ళ ఉనికిని ప్రశ్నిస్తుంది అనమాట. ఎందుకు నేను ఇలా ఉండాలి. సో ఈ ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. అండ్ యాజ్ ఎ డాక్టర్గా ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చిన ట్రైనింగ్లో ఇలాంటి ఇష్యూస్ గురించి ట్రైనింగ్ ఇవ్వరు. మేము అనాటమీ చదువుతాం, ఫిజియాలజీ చదువుతాం, పెథాలజీ చదువుతాం, కానీ రియల్ వరల్డ్లో రియల్ ఛాలెంజెస్ అనేవి ఇలాంటి పేషెంట్స్ చూసినప్పుడు వాళ్ళు పడుతున్న బాధని జస్ట్ మనం సూపర్ఫిషియల్గా చూసి అరే నొప్పిగా ఏదో మందు రాసేసి వెళ్ళిపోవడం అనేది చేస్తే ఖచ్చితంగా డాక్టర్ సాటిస్ఫై కారు, అటు పేషెంట్ కూడా మళ్ళీ మీ మొహం కూడా చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డాక్టర్ నాకు ఒక పర్సనల్ టచ్ అనేది రావట్లేదు. అది రావాలి అంటే వీ నీడ్ టు థింక్ ఫ్రమ్ ద పేషెంట్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మీరు ఏదో విధంగా వాళ్ళని తీర్చేస్తారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ ఉంటాయని కాదు, కానీ అట్లీస్ట్ ఒక వినే హృదయం ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకునే విధంగా ఉండి వాళ్ళతో కొంచెం ఎంతో కొంత ఓపికతో, ప్రేమతో ఉంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తగ్గించడంలో ఆ పర్టికులర్ స్టెప్ మీరు వేయగలిగితే కనుక అక్కడ మీకు ఎంత మెడిసిన్ మీరు చదువుకునే ఎంత నాలెడ్జ్ మీకు ఉన్నా కానీ ఈ స్టెప్ వేయకపోతే మనం సక్సెస్ అవ్వడానికి ఈజీ కాదు. అంటే పాలియేటివ్ కేర్ ఏ వ్యాధులతో వచ్చిన వాళ్ళకి అందిస్తారు, ఎప్పుడు అందిస్తారు? సో సీరియస్ హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి వ్యాధుల్లో ఉన్నాయి అలాంటివి ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి క్యాన్సర్ వ్యాధి
మనకి 20 ఏళ్ళుగా ఇండియాలో క్యాన్సర్ వ్యాధి చుట్టూ పాలియేటివ్ కేర్ జరుగుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా పాలియేటివ్ కేర్ని ఇంకా వివిధ వ్యాధుల వైపు విస్తరిస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు మన దగ్గర చాలామంది. వాళ్ళకి స్టెంట్లు వేశాక తర్వాత చాలా ఆయాసంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మెడిసిన్ లిస్ట్ చూస్తే 18 మెడిసిన్స్ నుంచి 20 మెడిసిన్స్ దాకా ఉంటాయి. వాళ్ళు టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. సో దీన్ని మనం పిల్ బర్డెన్ అంటాం అనమాట. అంటే ఇన్ని మెడిసిన్స్ వేసుకుని మింగడానికి అన్నం కన్నా ఎక్కువ టాబ్లెట్లు అయిపోతున్నాయి నాకు. సో ఈ పిల్ బర్డెన్తో బాధపడుతున్నారు. ఎవరికైతే ఇంకా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సంబంధించిన రుగ్మతలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము, స్మోకర్స్లో మనం చూసే వ్యాధులు, ట్యూబర్క్లోసిస్, ఇంకా బ్రెయిన్కి సంబంధించిన రుగ్మతలు, మెయిన్గా స్ట్రోక్, డెవలప్మెంటల్ డిజార్డర్స్, చిన్నపిల్లలు సెరిబ్రల్ పాలసీ ఉంటారన్నమాట. వాళ్ళ జాయింట్స్ అన్ని కాంట్రాక్చర్స్లో ఉంటాయి, లేచి నడవడం ఇబ్బందిగా ఉంటుంది. సో అన్ని రకాల వ్యాధుల్లో ఎవరికైతే ఖచ్చితమైన క్యూర్ అంటూ లేదో ఉన్నంతకాలము కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి ఖచ్చితమైన క్యూర్ లేనిది ఇలాంటి వ్యాధులన్నిటికీ పాలియేటివ్ కేర్ అప్లై అవుతుంది. అంటే మామూలుగా ఈ ఫిజికల్గా డిసీజెస్ మీరు చెప్పినవన్నీ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ అన్నీ కలిపి సిండ్రోమ్స్, ఎస్. సో ఇవన్నీ కలిసి ఉన్నాయి చెప్పారు మీరు. మామూలు మానసికమైన ఇబ్బందులు, జబ్బులు కూడా రోగులు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా పాలియేటివ్ కేర్ ఉందా? ఎస్ అండి. సో మానసిక సంబంధించిన వ్యాధులకు ఎవరికైతే వాళ్ళు చాలామందికి పాలియేటివ్ కేర్ ముఖ్యంగా చాలా అవసరం. ఎందుకంటే డిమెన్షియా పేషెంట్స్, అల్జీమర్స్ పేషెంట్స్ వీళ్ళందరూ మన ఇళ్లలో చూస్తూ ఉంటాము. మన తల్లిదండ్రులు, తాతలు ఇలాంటి వాళ్ళు మతిమరుపు అనేది మొదటగా మొదలవుతుంది. తర్వాత వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకు గుర్తుండదు. ఆకలి వేస్తుందని కూడా చెప్పడం, నోరు తెరిచి అడగడం తెలియదు. నీరు తాగాలని నోరు తెరిచి అడగడం తెలియదు. వాళ్ళకి నొప్పి వచ్చినా వాళ్ళు వ్యక్తపరచలేరు. వాళ్ళు మునుగుతూ ఉంటారు, ఎప్పుడు చూడండి మునుగుతూ ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనము ఇన్నాళ్ళు సొసైటీలో పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని ముసలోళ్ళు కదా, వాళ్ళు పక్కన కృష్ణరామాన్ని ఉండకుండా ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారని వాళ్ళని కూడా ఒక అవుట్ క్యాస్ట్ చేసేసాము. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా మనం కూడా అటువైపు మూవ్ అవుతా ఉన్నాం, మన ఏజ్ కూడా పెరుగుతూ ఉంది. సో దీని రికగ్నిషన్ వచ్చిందండి. నౌ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కండిషన్స్లో కూడా వీళ్ళకి పడే వేదనను అర్థం చేసుకోవాలని. అంతే సైకియాట్రిస్ట్ మీదనే డెవలప్ అయ్యేది, డిపెండెంట్ అయ్యేది కాదండి. ఇది న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఎంటైర్లీ చూడగలిగే కండిషన్ కాదు. ఎందుకంటే వీళ్ళు నొప్పి ఎలా వీళ్ళు అసెస్ చేయాలి, వీళ్ళలో ఏ టైప్ ఆఫ్ పెయిన్ స్కేల్ అప్లై చేయాలి, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇలాంటివి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసి అచ్చా వీళ్ళకి నొప్పి ఇంత లెవెల్లో ఉంది అని చెప్పి నొప్పికి అప్పుడు మందులు ఇవ్వడము. వాళ్ళ పేషెంట్ చుట్టుపక్కల ఎవరు 100% ఉండలేరు 100% ఆఫ్ ద టైం. సో వాళ్ళు ప్రమాదకరమైన పనులు చేయకుండా ఎట్లా ఉండాలి, అట్లాగే ఇవన్నీ చూస్తా వాళ్ళ రికవరీకి, వాళ్ళ డిసీజ్ కంట్రోల్ కోసం ఏదైతే చేయగలుగుతామో, ఇప్పుడు ఆల్జీమర్స్ కోసం ఏదైనా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఒక న్యూరాలజిస్ట్, ఒక పాలియేటివ్ ఫిజిషియన్ ఇద్దరు కలిసి కట్టుగా పనిచేస్తే పేషెంట్ కేర్ అనేది చాలా బెటర్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని ఇంకా మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి. గవర్నమెంట్స్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా పాలియేటివ్ కేర్ని ఒక క్యాన్సర్కి మాత్రమే పరిమితం చేశారు, క్యాన్సర్ హాస్పిటల్స్లోనే చేశారు. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఒకే ఒక మెడికల్ కాలేజ్లో పాలియేటివ్ కేర్ స్టార్ట్ అయ్యింది. ఉస్మానియాలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, కానీ ఒక మెడికల్ కాలేజ్లో పాలియేటివ్ కేర్ విభాగాలు ఎక్కడా లేవు. ఎయిమ్స్లో ఉన్నాయి, గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఎయిమ్స్లో కూడా క్యాన్సర్ విభాగంలోనే పాలియేటివ్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ వాళ్ళు వేరే విభాగాల్లోకి చాలా విస్తరించారు ఇంకా. సో ఇది చాలా అవసరం.